వెల్కమ్ టు నిఘా నేత్రం న్యూస్. జాన్కంపేట గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మహాజన సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యంగా రైతులు ఆన్లైన్ బుకింగ్ విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం మహాజన సభ నిర్వహించబడింది. సమావేశంలో సంఘం అధికారులు రైతులకు గత ఏడాది జమా ఖర్చుల వివరాలను వెల్లడించారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సభలో ముఖ్యంగా యూరియా ఆన్లైన్ బుకింగ్ విధానంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పద్ధతి కారణంగా చిన్న మధ్యతరగతి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను కోరారు. ఈ అంశంపై మహాజన సభలో రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సంఘంలో ప్రతి సంవత్సరం జరిగే జనరల్ బాడీ మీటింగ్లో అన్ని అవగాహన సంబంధించిన చర్చల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ గంగారెడ్డి సెక్రటరీ గారు అన్ని విషయాలు మాట్లాడినారు. ఇంకా మన సొసైటీ 89 సొసైటీల్లో, మన నిజామాబాద్ జిల్లాలోని 89 సహకార సంఘాల్లో మన జాన్కంపేట సొసైటీకి సంబంధించి ఎఫ్పిఓగా సెలెక్ట్ అయింది. దీనికి సంబంధించి ఎఫ్పిఓ సంఘ సభ్యులు తొందరగా చేరాలని చెప్పి కోరుచు ఒకటి, ఇంకొకటి ఏంటంటే యూరియా యాప్ తొలగించాలని ఒకటి సంఘ సభ్యులు కోరినారు.